కస్టమర్ల దెబ్బకు దిగొస్తున్న ఎయిర్టెల్ ప్లాన్ ధరల తగ్గింపు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన ధరలు జూలై నెల నుంచి అమల్లోకి వచ్చేశాయి. ముందు జియో రీఛార్జ్ ధరలను పెంచగా ఆ తర్వాత ఎయిర్టెల్, విఐ అదే బాటలో పయనించాయి. ఈ కంపెనీలన్నీ ఒక్కో ప్లాన్ మీద సుమారు 20% వరకు పెంచాయి. దాంతో ఒక్కో ప్లాన్ ధర సుమారుగా ₹100 వరకు పెరిగింది. ఇక ప్రైవేట్ టెలికాం కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు. వేరే నంబర్లకు మారుతున్నారు. వీరిలో ఎయిర్టెల్ వినియోగదారులే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇది ఆ కంపెనీకి తీవ్ర నష్టం కలిగించే అంశంగా మారింది. ఇక దెబ్బకు ఎయిర్టెల్ దిగొచ్చింది. రీఛార్జ్ ప్లాన్ ధరలను సవరిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్టెల్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఇతర కంపెనీలకు పోర్ట్ అవ్వడం ఎయిర్టెల్ కంపెనీకి భారీ నష్టాలను చేకూరుస్తుంది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్టెల్ తక్కువ ధరకే 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే ఎంట్రీ లెవెల్ ట్రూలీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ కేవలం ₹199కి అందుబాటులో ఉంది. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకి 100 SMS, 2 GB డేటా పర్ 28 days అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యవధితో వస్తుంది. డేటా పూర్తయిన తర్వాత 1 MBకి 50 పైసా చొప్పున వసూలు చేస్తుంది. అలాగే ఈ ప్లాన్ కింద వింక్ మ్యూజిక్, వింక్లో ఫ్రీ హలో ట్యూన్స్ వంటి అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది. పోస్ట్ పెయిడ్ కోసం ₹449 ప్లాన్. పోస్ట్ పెయిడ్ రిటైల్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ నెలవారీ అద్దె రుసుము ₹449తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 100 SMS సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. అలాగే 200 GB వరకు రోల్ ఓవర్తో 50 GB నెలవారీ డేటా పొందవచ్చు. దీంతోపాటు కస్టమర్లు 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఉంటే కాంప్లిమెంటరీగా అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. అదనపు ప్రయోజనంగా కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 3 నెలల పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందిస్తుంది. ఈ ప్లాన్కు మరిన్ని కుటుంబ కనెక్షన్లను జోడించే అవకాశం కూడా ఉంది.